Так дайте пацанам посчитать потери. Суммы нули погибают на сцене. Снова один прогуляюсь без тени. Заливаю лик, поцелуй на шее. Как там рано, правда назад. फोन बजा पैसे वाला सीन नहीं है रॉन्ग नंबर फोन Once more! Once more! Once more! హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపి ఎడిట్స్. ఫ్రెండ్స్, మీ డెమో అయితే చూశారు కదా. ఇంకా చూడకపోతే నేను టెలిగ్రామ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియో అయితే చూడండి. సో నచ్చితే మాత్రం పక్కా లైక్ అయితే చేయండి, ఓకేనా. సో మీరు అలాంటి వీడియో మన మొబైల్లో మన ఫొటోస్ పెట్టుకొని ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో అర్థమవుతుంది, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను డిస్క్రిప్షన్లో అలెక్మోషన్ లింక్ అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళి అలెక్మోషన్ యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో బీట్మార్క్ లింక్ అండ్ సెక్యూర్ లింక్స్ అయితే ఇస్తాను. వాటిని అయితే మీరు అలెక్మోషన్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బీట్మార్క్ అయితే చూడండి. సో ఇలా అయితే ఉంటుంది. సో కొద్దిగా ల్యాగ్ అయితే అవుతుంది. మీరు ఒకవేళ చిన్న ఫోన్ ఉంటే కొద్దిగా అడ్జస్ట్ అయితే వేసుకోండి. సో ఇలా అయితే ఉంటుంది. నేను క్లారిటీ అయితే ఇస్తాను, మీరు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో తర్వాత సెక్యూరిటీ అయితే చూడండి. ఓన్లీ సిసి ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి, ఓకేనా. సో నేను క్లారిటీ అయితే చెప్తాను, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు 9:16 రేస్లో కొన్ని ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అలా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి 9:16 రేస్లో ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అనగా దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనం 9:16 రేస్లో ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం ఒక ఫోటో అయితే యాడ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని 3D యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. పైన సేవ్ సింబల్ క్లిక్ చేసి కింద కరెంట్ ఫ్రేమ్ యాస్ పిఎన్జీ అనగా మిడిల్లో దానిపైన ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ అనగా ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే ఇప్పుడైతే ఫోటో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది చూడండి. సో ఇలా ఇక్కడ సేవ్ అనగా సేవ్ అని దానిపైన ట్యాప్ చేసి ఫోటో అనేది సేవ్ అవుతుంది. సో ఇలా కొన్ని ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బీట్మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే లాస్ట్లో గ్రీన్ స్క్రీన్ అయితే ఉంటుంది బై విఐపి ఎడిట్స్ అని. దాంట్లో ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. సో దానిపైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ విఐపి ఎడిట్స్ అని ఉంది కదా దానిపైన ట్యాప్ చేసి ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. సో ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి 9:16 రేస్లో ఉన్న ఫోటోని. సో యాడ్ చేసుకున్న తర్వాత గ్రీన్ స్క్రీన్లో ఉన్న లేయర్లో ఒక ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డబుల్ ఎయిట్ మార్క్ వస్తుంది. డబుల్ ఎయిట్ మార్క్ వస్తే ఫోటో అనేది చేంజ్ చేయాలి, ఓకేనా. డబుల్ ఎయిట్ మార్క్ వస్తే ఫోటో అయితే చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఫోటో యాడ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ డబుల్ ఎయిట్ మార్క్ వచ్చిన తర్వాత ఫోటో అయితే చేంజ్ చేసుకోవాలి. సో మీకు సింపుల్గా చెప్తాను చూడండి అర్థమయ్యేటట్టు. ఫస్ట్ అయితే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని పైన లేయర్ పైన ట్యాప్ చేసి కాపీ లేయర్ అన్నాం కదా దానిపైన ట్యాప్ చేసి దీన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ డబుల్ ఎయిట్ మార్క్ నుంచి డబుల్ ఎయిట్ మార్క్ ఉంది కదా మళ్ళీ ఈ డబుల్ ఎయిట్ మార్క్ నుంచి మళ్ళీ వచ్చే డబుల్ ఎయిట్ మార్క్ వరకు ఈ మధ్యలో ఉన్న లేయర్స్ అన్నింటినీ 4 లేయర్స్ ఉన్నాయి కదా ఈ 4 లేయర్స్ని లాంగ్ ప్రెస్ చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ డబుల్ ఎయిట్ మార్క్ వచ్చేంత వరకు ఇక్కడ వరకు అయితే 4 లేయర్స్ అవుతున్నాయి. 4 లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన లేయర్ పైన ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఒక చిన్న ఆరో మార్క్ కనిపిస్తుంది చూడండి దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ లాగా ఉన్న ఐకాన్ని మాత్రమే టిక్ చేయండి. టిక్ చేసి అన్నీ అన్టిక్ చేయండి. అన్టిక్ చేసి పేస్ట్ అనేది కదా పేస్ట్ అని దానిపైన ట్యాప్ చేసి ఆ లేయర్స్లో ఆ ఫోటో అనేది పేస్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఈ 4 ఫోటో అయితే పేస్ట్ అయింది చూడండి. సో మళ్ళీ ఇక్కడ డబుల్ ఎయిట్ మార్క్ ఉంది కదా ఈ డబుల్ ఎయిట్ మార్క్ దగ్గర ఫోటో అనేది చేంజ్ చేయాలి. ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చే డబుల్ ఎయిట్ మార్క్ వరకు ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. ఒక క్లిక్తో అయితే మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
సో తర్వాత దీన్ని కాపీ వేసుకోవాలి. కాపీ వేసుకున్న తర్వాత దీన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డబుల్ క్లిక్ మార్క్ నుంచి మళ్ళీ వచ్చే డబుల్ క్లిక్ మార్క్ వరకు ఉన్న లేయర్స్ని అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇలా డబుల్ క్లిక్ మార్క్ వచ్చేంత వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన ఒక చిన్న ఆర్మార్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి అన్నీ అంటిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఉన్న ఐకాన్ మాత్రమే టిక్ చేయండి. టిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. సో ఇలా పేస్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఫోటో అయితే యాడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సో నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. సో రెండు వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంతతో ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చేసి షేక్ అవుట్ ఉంది కదా, షేక్ అవుట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బై విఐపి ఎడిట్స్ అని 5 లేయర్స్ అయితే ఉంటాయి. వీటిని లాంగ్ ప్రెస్ చేసుకొని సెలెక్ట్ అయితే వేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ 5 లేయర్స్ అని కదా, దానిపైన ట్యాప్ చేసి లేయర్స్ అయితే కాపీ అవుతాయి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసి పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ 5 లేయర్స్ అని కదా, దానిపైన ట్యాప్ చేసి లేయర్స్ అయితే పేస్ట్ అవుతాయి. సో ఇక్కడ కరెక్ట్ ఎక్స్ట్రాక్ ఉన్నాయో లేదు చూడండి. సో 5 లేయర్స్ అయితే కరెక్ట్ అయితే ఎక్స్ట్రాక్ అయితే ఉన్నాయి చూడండి. సో ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నేను పక్కా రిప్లై అయితే ఇస్తాను. సో ఇప్పుడు ఇలా వచ్చిన వీడియోని ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇలా వచ్చిన వీడియోని పైన షేర్ సింబల్ క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అనేది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఈ వీడియో మీకు పక్క అంటే పక్క నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు వీడియో అర్థం కావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. ఓకేనా? సో కింద ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయింది. సో ఇలాంటి మరిన్ని వీడియో ఎడిటింగ్ కావాల్సి అంటే మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.